ఈ వీడియో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే జస్ట్ ట్రయల్ రీల్స్లోనే నాకు దగ్గరగా 4.5 లక్షల వరకు అయితే వ్యూస్ వచ్చాయి, చాలా లైక్స్ వచ్చాయి కూడా. నేను ఈ వీడియోని ఇదే విధంగా కంటిన్యూ చేస్తే నాకు ఎన్నో వ్యూస్ వస్తాయి, ఎంతోమంది ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. అయినా కానీ నేను ఈ వీడియోని డిలీట్ చేస్తున్నాను. దానికి కారణం ఏందనేది నేను క్లియర్గా చెప్తాను. ముందైతే ఒకసారి ఈ కమెంట్ని చూడండి. చూశారు కదా, ఇదే వీడియో నేను ఒక హిందూ సోదరుడి గురించి కానీ చెప్పుకుంటే ఇంకా కూడా నా వీడియో చాలా స్ప్రెడ్ అయిపోయింది. అసలు కంటెంట్ ఏంటంటే, రీసెంట్గా నేను హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ అయితే విజిట్ చేశాను. ఆ ఎన్టీఆర్ గార్డెన్ విజిట్ చేసిన తర్వాత మేము ఎప్పుడైతే ఒకటి ఇక్కడ ఫ్రైడ్ రైస్ తిన్నామో అక్కడ వచ్చేసరికి మాకైతే కొంచెం స్కామ్ చేశాడు. అతను ముస్లిం అయినప్పుడు కూడా అతను న్యాయంగా అమ్మకుండా స్కామ్ చేశాడు. ముస్లిం అయి తెలిసి కూడా నేను ఆ విషయాన్ని అయితే ఎక్స్పోజ్ చేశాను. కానీ ఆ విషయం తెలియని కొందరు అంధభక్తులు ఏం చేశారంటే, నా వీడియోలోకి వచ్చేసరికి చాలా హిందూ ముస్లిం అని, జిహాద్ అని డిఫరెంట్గా అయితే కమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ముందు మన ధర్మాన్ని మనం సరిగా తెలుసుకోండి. ఎక్కడైనా మన ఇండియాలో ఇక్కడ అన్యాయం జరిగితే దాన్ని అన్యాయం అని చూపించడం మన బాధ్యత. అది హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా సరే మనం అన్యాయాన్ని అన్యాయంగానే చూపించాలి. అంతేగాని మా ఓడి చేస్తే ఇది మంచి, మీ ఓడి చేస్తే ఇది చెడు, ఇట్లా అయితే ఏం లేదు. అదేవిధంగా నేను ఎటువంటి వీడియోలు చేస్తాను, ఏంది, ఏ విధమైన కంటెంట్ చేస్తా అనేది ఫిరోజ్ టాక్స్ అనే ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఎవరికి అన్యాయం జరిగినా కానీ నేను కరెక్ట్గానే మాట్లాడతాను. ఒక హిందూ సోదరుడికి లేకపోతే హిందూ సోదరిమణికి ఎవరికి జరిగినా మాట్లాడతాను. అదేవిధంగా ఒక ముస్లింకి జరిగినా నేను మాట్లాడతాను. నేను యూనిటీ గురించి ఎక్కువగా మాట్లాడతాను. కానీ ఈ వీడియోని నేను ఎందుకని డిలీట్ చేశానంటే, మెయిన్ రీజన్ వచ్చేసరికి నేను మార్నింగ్ అయితే అప్లోడ్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వచ్చేసరికి చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఈ వీడియో ఆల్మోస్ట్ 4.5 లక్షల పైన వెళ్ళిపోయింది. చాలా మంది అయితే దీనికి పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వడం మొదలుపెట్టారు. ఒకవేళ ఈ వీడియో ఎక్కువ వైరల్ అయిపోవడం వల్ల అతని వ్యాపారానికి కానీ లేకపోతే అతని కుటుంబానికి కానీ మన వీడియోల వల్ల ఏమన్నా హాని కలగొచ్చు, లేకపోతే మన వీడియోల వల్ల అతనికి ఇంపాక్ట్ అవ్వచ్చు అని ఒకే ఒక కన్సిడరేషన్తోనే నేను ఈ వీడియోని అయితే 4.5 లక్షల పైగా వ్యూస్ వచ్చినా నేను ఇంకా ఈ వీడియో వైరల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నా కానీ నేను వేరే వాళ్ళకి మన వల్ల ఇంపాక్ట్ అవ్వకూడదు, వాళ్ళ కుటుంబం మన వల్ల రోడ్లు పాలవకూడదు అనే ఒకే ఒక కన్సిడరేషన్తో నేనైతే ఈ వీడియో డిలీట్ చేస్తున్నాను. అంతేగాని ఎవడో ఒక చెత్త కమెంట్కి నేను భయపడో లేకపోతే ఇట్లానే కాదు. వాడి కమెంట్ ఎందుకు పెట్టానంటే, ఇటువంటి ఎదో నాయాలు ఉన్నారు, మనం మంచి చేసినా చెడు చేసినా ఇట్లాంటి నెగిటివ్ కమెంట్స్ వస్తూనే ఉంటాయి, ఇట్లా భయపడకూడదని నేనైతే ఆ కమెంట్ని మీకు కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు